సో ఊరోళ్ళంతా ఇప్పుడు తర్వాత చూసేమంటున్నారు మిమ్మల్ని? చూసారు ఫస్ట్ పిచ్చోళ్ళు ఏముందిలే మొత్తం అంతా అయిపోయినా సర్దుకుని వెళ్ళిపోతారని చెప్పి అనుకుంటున్నారు. అంత చూసిన తర్వాత ఇప్పటిదాకా ఏంటంటే 100% నమ్మకం ఉంది. ఇది నాసిక్. ఎవరేమనుకో నేను చేసేది ముందుకు వెళ్ళిపోయాను. నేను వాళ్ళు కూడా ఏమంటే ఆడికి రాగానే ఒక ఆహ్లాదంగా ఉంటుందండి. మన నిస్తేజాన్ని నిస్సత్తును కప్పిపుచ్చుకోవడానికి సమాజాన్ని నిందిస్తూ ఎన్నాళ్ళని కూర్చుంటాం. ఆర్గానిక్ ఉత్పత్తులని నకిలీవి అనే నిర్ధారణకు వచ్చి మనం ఎందుకు నిట్టూర్చాలి? తినే తిండి, పండే పంట అంతా ఈ భూమి మీదే కదా, మీ ఊళ్ళోనే కదా. పెద్ద పెద్ద నగరాల్లో ఎంత పెద్ద ఉద్యోగాలు చూస్తున్నా వెళ్ళింది మన పల్లెటూరు నుంచే కదా. కొంత మీకు వీలైన సమయాల్లో మీ చూపు మీ ఊరిపై పెడితే, అక్కడ ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకు చేరువైతే, పండగలకు ఫంక్షన్లకు ఊళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళను పలకరించి వాళ్ళు ఏ పంటలు పండిస్తున్నారో, ఎలా పండిస్తున్నారో, మీకు ఏ ఆహారం కావాలో, ఎలా కావాలో చెప్పగలిగితే, అలా పండించగలిగితే, మనం వాళ్ళ చేత పండించుకోగలిగితే, మనం తింటున్నదంతా కల్తీనే అనే నిట్టూర్పు నుంచి మనకు బయటకు రావచ్చు. నిత్యం వాడే బియ్యం, పసుపు, కారంతోనైనా మన ఊరి రైతుని మన ఫ్యామిలీ రైతుగా మార్చుకొని మనకు మన స్నేహితులకు మంచి ఆహారాన్ని అందించే మంచి పనికి మీరు వారధిగా మారవచ్చు. ముందు ముందు మన జీవితాల్లో ఫ్యామిలీ డాక్టర్ల ప్రాధాన్యం ఎంత ఉంటుందో ఫ్యామిలీ ఫార్మర్ల ప్రాధాన్యం కూడా అంతకు మించి ఉంటుంది. రైతును మనం జాగ్రత్తగా చూసుకుంటే, ఆ రైతు పంటని జాగ్రత్తగా పండిస్తే ఆ ఆహారం అమృతమే కదా. తెలంగాణ, ఆంధ్రాలో అక్కడక్కడ వ్యవస్థీకృతం కాకుండా ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు చాలా మందే ఉన్నారు. మన సస్యశ్యామలం ఛానల్ ద్వారా సాధ్యమైనంత వరకు ప్రకృతి వ్యవసాయం చేసే రైతులను పరిచయం చేస్తూనే ఉంటాం. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం మీదే. ఇప్పుడు ఇక్కడ మీకు పరిచయం చేస్తున్న రైతు వాణిజ్య పంటల సాగులో, అంటే పత్తి, మిరప వంటి పంటలను పండించడానికి దాదాపు సింథటిక్ ఎరువులు, పురుగు మందులతో మునిగి తేలిన పల్నాడు భూములలో, కృష్ణానది తీరంలో, దాచేపల్లి మండలం పొందుగుల గ్రామంలో 5 అంచెల విధానంలో పూర్తి స్థాయి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు శ్రీ నెల్లూరి వెంకటేశ్వర్లు గారు. ఈయన స్వతహాగా యోగా టీచర్. ఆరోగ్యం మీద సహజంగానే శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. చేసింది సిగరెట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం. ఇక జీవితంలో ఆహారం ప్రాముఖ్యత ఎంత ఉంటుందో ఈ యోగా టీచర్ కి బాగా తెలుసు. రిటైర్ అయ్యాక జీవితాన్ని ఆస్వాదిస్తూ నలుగురికి యోగా ద్వారా ఆరోగ్యాన్ని, ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆహారాన్ని అందించాలనే సంకల్పంతో వేసిన మొదటి అడుగులోనే విజయం దిశగా వెళుతున్నారు నెల్లూరి వెంకటేశ్వర్లు గారు. ఆయన ఏం పండిస్తున్నారో, ఎలా పండిస్తున్నారో చూద్దాం. ఈయన్ను పల్నాడు జిల్లా ఫ్యామిలీ ఫార్మర్ గా ఎంచుకుంటారని, ఆరోగ్యాన్ని అందిపుచ్చుకుంటారని ఆశిస్తున్నాం. సో ఊరోళ్ళంతా ఇప్పుడు తర్వాత చూసేమంటున్నారు మిమ్మల్ని? చూసారు ఫస్ట్ పిచ్చోళ్ళు ఏముందిలే మొత్తం అంతా అయిపోయినా సర్దుకుని వెళ్ళిపోతారని చెప్పి అనుకుంటున్నారు. అంతే ఇప్పుడే ఉంటున్నారు. ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఇప్పటిదాకా ఏంటంటే యాక్చువల్గా ఈయన చాలా పిచ్చోడు ఉన్నాడు, ఒక 5 నెలలు పని అయిపోతుంది, మొత్తం వెళ్ళిపోతాడు సర్దుకొని, పంటదన్నా కానీ వింటలేదు అని చెప్పేసి అందరూ ఊరు అంతా అదే అనుకున్నారు మొత్తం. కానీ నాకు ఏమాత్రం ఫీల్ అవ్వలేదు. నాకు ఆ నమ్మకం ఉంది. నేను అక్కడ చూసినటువంటి మల్చింగ్లో వేసి వచ్చిన పంటను గమనించాను. నేను 100% నమ్మకం ఉంది. ఇది నాసిక్ వైపు. ఎస్, చూశాను. ప్లస్ ఈ మల్చింగ్ విధానం చేయడం సక్సెస్ అవుతామనే నమ్మకం దృఢంగా ఉంది. ఎవరేమనుకో నేను చేసేది ముందుకు వెళ్ళిపోయాను. నేను దానికి ప్రతిరూపమే ఈ రిజల్ట్స్ అనమాట యాక్చువల్లీ. అయితే ఇప్పుడు ఈ దారిని పోతున్న వాళ్ళు కూడా దీన్ని చూసి, అరే సంథింగ్ ఈజ్ దేర్, ఏదో ఉంది అక్కడ, కానీ చాలా బాగుంది అని అనేవాళ్ళు. పల్నాడు ఏరియాలో ఎంత పచ్చగా ఉంటాం అనేది 360 రోజులు ఎప్పుడు ఉండదు. తక్కువ. ఎంత మిర్చి కానీ పత్తి కానీ వేసుకుంటూ ఉంటారు. అవునండి. ఇప్పుడు నాకు తెలియని వాళ్ళు, పరిచయం లేని వాళ్ళు కూడా ఇక్కడ మనకి సేన్ దగ్గర అటు ఇటు తిరుగుతుంటే కలిసిన వాళ్ళు కూడా ఏమంటే ఆడికి రాగానే ఒక ఆహ్లాదంగా ఉంటుందండి, చాలా బాగుంటుందండి, మంచి వాతావరణం క్రియేట్ చేశారండి అన్నారు. ఇంకా అప్పుడే ఏం కాలేదు, ఇంకా వేరేది కూడా చేసేది ఉంది, అప్పుడు ఇంకా బాగుంటుంది. ఈ సంకల్పం మంచిది కాబట్టి కదా. శుభ్రంగా నది ఒడ్డిన పొలం దొరికింది, ఆహ్లాదకరమైన వాతావరణంలో పొలాన్ని తయారు చేశారు. ఎలా అండి దీని సస్యరక్షణ ఎలా తీసుకుంటున్నారు? అంటే ఏమి జీవామృతం, ఘనజీవామృతం అంటే ఎలా చేస్తున్నారు? దానికంటే ముందుగా ఏంటంటే ఫస్ట్ ఈ మనం బెడ్లు చేయగానే నేను పూర్తిగా స్థాయిలో మృత మల్చింగ్, అంటే ఈ పొలాల్లో ఎండాకాలంలో దొరికినటువంటి కందిపొట్టు, తర్వాత ఒరిగ గడ్డి, మిగతా ఎండి చెత్త అంతా కూడా తీసుకొచ్చి బెడ్లు నింపుకున్నానండి. నింపుకొని తర్వాత ఆ బెడ్ని పక్కకని జూలై 29th ఏమనుకుంటాను, జూలై మంత్ ఎండింగ్లో ఈ పసుపు ఒక 2 రోజులు 3 రోజులు పట్టింది. మల్చింగ్ని పక్కకని పసుపు ఫస్ట్ టైం నాకు, అది కూడా నేను వేరే దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి పసుపు వేసే టైం కూడా కాదన్నారు అందరూ. ఈ టైంలో వేస్తే రాదండి, సరే చూద్దామని చెప్పేసి వాళ్ళ దగ్గర వేసుకోగా అమ్ముకోగా మిగిలింది చెత్తలో ఉన్నది చూసేసి ఇంక అయిపోయిందండి, మరి ఎట్లుంటుందో ఇదైతే మీకు కావాలంటే ఇస్తాము, అంత క్వాలిటీ కాదండి అన్నారు. పసుపు విత్తనం అయితే సరే ఇవ్వండి అండి, నాకు ఎక్కడ దొరకట్లేదు,
నాకు వేయాలనే కోరిక అంటే ఇచ్చారు వాళ్ళు. ఆ తర్వాత ఇచ్చిన వాళ్ళకి పసుపు సస్యరక్షణ గురించి కొన్ని క్వశ్చన్స్ చేస్తే వాళ్ళు ఫొటోస్ పెడితే చాలా బాగుందండి, ఇత్తనం తిరిగి మాకు ఈ సంవత్సరం మీరు ఇవ్వగలరా అన్నారు. ఖచ్చితంగా తప్పకుండా నేను నాకు మిగిలింది ఖచ్చితంగా ఇస్తానండి, నేను కూడా ఎక్స్టెన్షన్ ఎక్కువ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసాను నేను. ఆ విధంగా జూలై ఎండింగ్లో అంటే ఆగస్ట్ 1 కూడా జూలై లాస్ట్ రోజు తర్వాత రోజు 3 రోజులు వేసాం ఇది. ఆ విధంగా మల్చింగ్ పక్కనే వేసామండి. వేసిన తర్వాత రెగ్యులర్గా ఏంటంటే 15 రోజుల లోపల 12-13 రోజులకి నేను ఆ మల్చింగ్ పైన జీవామృతం భూమి పైన ఇస్తానండి. ఇవి చేసి పైన నేను స్ప్రే చేసుకుంటూ వచ్చాను జీవామృతం. అంతే, అంతకుమించి నేను దీనికి బలం పరంగా ఇచ్చేది ఏం లేదు. కషాయాలు మాత్రం ఉన్నాయి. దశపర్ణి కషాయం ఏం చేసుకుంటాం, తర్వాత అగ్నాస్త్రం చేసుకుంటాం, తర్వాత నీమాస్త్రం ఏమే చేసుకుంటాం. జీవామృతం అంటే ఆటోమేటిక్గా దాంతోపాటు ఇటుకి చల్లేసేస్తాం. చాలా తొందరగా నేర్చుకున్నారు ఇవన్నీ మీరు? నేర్చుకున్నా అంటే ఇంట్రెస్ట్ అంతేనండి, నాకేం తెలియదు యాక్చువల్గా. నాకు ఇంట్రెస్ట్గా ఇవన్నీ ఏం తెలియదు. ఇవన్నీ తెలుసుకొని మా వాళ్ళతోటి చేయించటం. నాకు యాక్చువల్గా ఇవన్నీ అంతకుముందు అనుభవం లేదు. ఇప్పుడు కూడా నాకు ఇప్పటికీ కూడా అన్నీ కరెక్ట్గా చేయాలన్నా కానీ నేను జాగ్రత్తగా ఒకసారి కూర్చొని మళ్ళీ నిర్ణయించుకొని జాగ్రత్తగా మెటీరియల్ తీపించుకొని చేసుకున్నాను. ఇప్పుడు వరకు కంఫర్టబుల్ లైఫ్లో ఉన్నారు కదా, జాబ్లో ఫిక్స్డ్ శాలరీ, కంఫర్టబుల్ లైఫ్, హైదరాబాద్లో ఒక మెట్రోపాలిటన్ సిటీలో జీవితం, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు కదా, ఏమనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది? ఫస్ట్లో ఇప్పటిదాకా ఒక రకమైన ఫిజికల్గా చాలా కష్టం అనిపించింది. ఎలానంటే నేను వచ్చానంటే ఉదయం 7 గంటలకి పొలం వచ్చానంటే అసలు ఏప్రిల్ మే నెలలో అయితే ఈ ఊరు కానీ పక్క ఊరు కానీ ఒక్కళ్ళు పొలాన్ని కనిపించరండి, ఒక్కరు కూడా లేరు అసలు. నేను కనీసం 10 అవర్స్ పొలం విషయంలోనే ఉన్నాను నేను. ఇది ఎందుకంటే మనకు అనుకూలంగా తయారు చేయాలంటే జూన్కి రెడీ కావాలి, మంచి ఎండాకాలం ఆ లెవెల్ చేసుకొని ఇవన్నీ పనులన్నీ చేసుకునేకల్లా నాకు ప్రతిరోజు 10 గంటలు ఖచ్చితంగా మినిమం ఇక్కడ అయ్యేది అనమాట. అయ్యేది ఉంటే మా అన్నయ్య గారింటి నేను అక్కడే ఉండే, మా అన్నయ్య గారింట్లో. ఆయన రోజు నాకు 7 అవగానే ఈవినింగ్ చీకటి పడుతుంది వస్తున్నామా అని కాల్ చేసేవాళ్ళు, పసిపిల్లలాగా, లేదా నేను వస్తానని చెప్పేవాడిని. ఈ విధంగా మొత్తం కంప్లీట్ చేసుకున్నాక అప్పుడు చాలా ఫిజికల్గా అంత కష్టమైనా కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నేనే చేయగలిగినా అదే ఇంట్రెస్ట్ నాకు తీసుకెళ్ళింది అనిపిస్తుంది. అంటే దశాబ్దాల అనుభవం ఉన్న రైతులే ప్రకృతి వ్యవసాయం లాంటిది చేయడం వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి అంటున్నారు కదా, మీరు మొదటి ప్రయత్నంలోనే ఒక విజయాన్ని సాధించినట్టే. అంటే పొలం పరంగా చూస్తే విజయం ఎంత సంపాదిస్తారనేది పక్కన పెట్టేస్తే పొలం పరంగా చూస్తే ఆరోగ్యకరంగా మంచి విజయం సాధించినట్టే. కానీ దశాబ్దాల అనుభవం రైతులు ఇది సాధ్యం కాదంటున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వాళ్ళకి అంటే ఒకరికి చెప్పేంత స్థాయి నేను అనుకోవట్లేదండి యాక్చువల్గా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ సాధించింది ఏంటనేది కూడా ఇంకా ఏం తెలియదు. పంట వస్తే కానీ ఎంత వచ్చింది, ఈ పంటను చూసి అనుభవం ఉన్న వాళ్ళు ఓహో ఇది పంట బాగుంది అని అంటమే తప్ప నాకు ఇది బాగుందా లేకుంటే అత్యద్భుతంగా ఉందా లేకుంటే లోయెస్ట్లో ఉందా అనేది నాకైతే తెలియదు. వాళ్ళు చెప్పడం వరకు చాలా బాగుంది అని అందరూ అంటున్నారు. అరటి బాగుంది, మునగ బాగుంది, పసుపు బాగుంది, పపాయ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పేసి అన్నారు. హై ఈల్డింగే వస్తాయని అంటున్నారు. హై ఈల్డింగ్ అంటే ఏంటని కూడా నాకు ఎంత అని కూడా తెలియదు యాక్చువల్గా. అది వచ్చిన తర్వాత కానీ నేను దాన్ని నిరూపించి ఇంత వచ్చిందని చెప్పగలను. ఏది ఎంత వస్తుందనేది తీసి పక్కన పెట్టేస్తే పొలం పరంగా మాత్రం మీకు తృప్తిగా ఉన్నారు కదా? తృప్తిగా ఉన్నారు, చాలా సాటిస్ఫాక్షన్ ఉందండి. దానికి ఈ రిజల్ట్స్ ఈ విధంగా వాళ్ళు అనటం కావచ్చు, మనకు కనిపిస్తుంది కదా. దీంతో ఏంటంటే ఆ కష్టం అంతా మర్చిపోయా. ఇప్పుడు అంత తృప్తిగా ఉందని అంటే నాకు అంత ఆదాయం వచ్చినా కానీ అంత తృప్తి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు నాకు ఈ పంట చూసిన తర్వాత ఏంటంటే బ్రహ్మాండమైన ఆనందకరంగా ఉందన్నమాట. 11,500 బెడ్లకి అయిందన్నారు కదా ఖర్చు. అవును, ఇంకా ఇంకేం ఖర్చు అయింది, మీరు ఏం ఖర్చు పెట్టారు ఇంకా దీనికి? విత్తనాలకి, పసుపుకి, విత్తనాలకి వేరే ఖర్చు. తర్వాతనేమో విత్తనాల కంటే మనం పసుపు వేయడం కాబట్టి ఒక ఖర్చు అనుకోండి. పసుపు వేయని వాళ్ళు, కూరగాయలు వేసే వాళ్ళు ఇంకా తక్కువ ఖర్చులతో కూడా ఇదవుతుండొచ్చు. తర్వాత పపాయ ఉంది. పపాయ నేను 4 సార్లు వేసానండి, 4వ సారి వచ్చింది. సరిగ్గా మొక్కలు రాలేదు. ఒకసారి మొక్కలు తీస్తే నేను పాడైపోయి మొత్తం పడేసాను. అట్లా 4వ సారి కొంచెం సెట్ అయింది అనమాట. ఏ విత్తనం వేస్తారు? పసుపు సింధూర్ అనుకుంటా, దాని పేరు కూడా తెలియదండి, సింధూర్ అన్నారు. అది ఆ టైప్ వేసాను అనమాట. పపాయ నాటు రకమే. ఓకే. మునగ ఇది యాక్చువల్గా మహారాష్ట్ర వాళ్ళు ఇచ్చారండి. నాట్ అని చెప్పారు, నాకు కరెక్ట్గా తెలియదు దాని గురించి. అది వస్తే కానీ ఈల్డింగ్ వస్తే కానీ అర్థం కాదు. కూడా ఏంటంటే మనకి యాక్చువల్గా మునగ కూడా 3 సార్లు రాలేదు. అది కూడా చాలా లేటుగా వచ్చింది. లేటుగా రావడంతో లేకుంటే ఈ పాటికి ఇంకా చాలా హైట్ పెరగాల్సిందండి. అది నీళ్ళు ఎలా ఇస్తున్నారండి దీనికి? నీళ్ళు ఇది రెయిన్ పైప్ ద్వారా ఇస్తానండి. రెయిన్ పైప్ ఓకే. రెయిన్ పైప్ చూపించడానికి ఇది రెయిన్ పైప్ ఇక్కడ ఉందండి. ఈ నీటి పైప్ ఇస్తాము. ఈ రెయిన్ పైప్ ఏంటంటే దాన్ని 2 రకాలుగా యూజ్ చేయొచ్చు. మనం ఇక్కడ ఈ బోదలో పెట్టుకుంటేనేమో ఇటు వరకు సగం వస్తుంది, ఇటు సగం అటు సగం వస్తుంది, మళ్ళీ అవతలతో ఒక సగం వస్తుంది, అవతల నుంచి పైపు. కాకపోతే ఏంటంటే మనకి ఆ హైట్ వచ్చాక బోదలు మనకి మట్టి కారిపోతుంది, మల్చింగ్ అంతా పోతుందని చెప్పేసి అని
నేనేం చేశానంటే ఆ బోధ మీద సెంటర్లో పెట్టాను, బెడ్ పైన. ఓకే. ఆ బెడ్ పైన సెంటర్లో పెట్టడం వల్ల ఏంటంటే ఇప్పుడు మనకు కావాల్సిన వరకే మనకి నీరు అందుతుంది. ఇప్పుడు ఈ పక్క ఆ పక్క అందుతుంది, సెంటర్కి అందుతుంది. కానీ ఈ రెయిన్ పైప్ కంటే కూడా బెటర్ డ్రిప్ అండి దీనికి. నెక్స్ట్ నేను చేయబోయే దాంట్లో నేను ఖచ్చితంగా డ్రిప్పే పెడతాను. ఈ రెయిన్ పైప్ వల్ల ఇప్పుడు పెడుతున్నారు కదండి మీరు, అది ఎందుకు పెడుతున్నారు, అదెందుకు కంటిన్యూ చేద్దాం అనుకుంటుండొచ్చు. ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా మనకి ఒక్కొక్క పంటకి ఒక్కొక్కసారి వాటర్ అవసరం ఉండదు. ఇప్పుడు మనకి మునగ ఉందండి, మునగ పూత వచ్చిన టైంలో మనకి అక్కర్లేదు. మనకి మునగని పూత వచ్చే టైంలో నీరు అక్కర్లేదు, పాపాయికి అక్కర్లేదు. అలాంటప్పుడు మనం ఏంటంటే మునగకి ఆపేసి లేదు పాపాయికి ఆపేసి మిగతా పంటకు వరకే మనం నీళ్ళు ఇవ్వచ్చు డ్రిప్ ఉంటే. ఇప్పుడు మునగ కూడా అందుతుంది. ఓకే. తద్వారా ఏమైందంటే కొంచెం మొక్క ఎర్రగా కావటం, తర్వాత పూత రాలిపోవడం జరుగుద్ది అనమాట. అందుకని ఈ రెయిన్ బెటర్ ఏంటంటే డ్రిప్ మనకి హెల్తీగా ఉంటుంది. సో నీటి పారుదలకి డ్రిప్ అయితే మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. వచ్చే సంవత్సరం మిర్చిని అధికంగా వేయాలని చూస్తున్నానండి. ఇది కూడా చూడండి, మిర్చి మొక్క చూడండి ఎట్లా ఎంత ఎత్తు వచ్చింది. ఈ 5 లేయర్ మోడల్ కాకుండా వేసింది అసలు బాగాలేదంటారు. బాగాలేదు, కిందది బాగా ఫెయిల్ అయిపోయింది. అంటే నేను అక్కడ 2 రకాలుగా వేసాను. ఇది 5 లేయర్లు వేసాను, విడిగా 2 చోట్ల వేసాను. అందులో ఒకటి ఫెయిల్ అయింది, ఒకటి పర్వాలేదు, బెటర్. ఒకటైతే పూర్తి ఫెయిల్ అయిపోయింది. దానికి రీజన్ ఏంటంటే పూర్తి స్థాయిలో ఇక్కడ బలము ఈ నేలలో లేదు కదండి, ఫస్ట్ టైం కదా. ఓకే. బలం పుష్కలంగా మనకి దీనిలో అందుతుంది, దానిలో బలం తక్కువ ఉంది. ఇది వాటర్కి ఇది రెయిన్ పైప్ ఇట్లా పెట్టారా? అవునండి, ఈ పెట్టాను. దీని ద్వారా మనకి వాటర్ ట్యాప్ ఆన్ చేసుకుంటే మన అవసరాన్ని బట్టి ఆ బోధల వరకే తడుస్తాయి. ఏ బోధకు కావాలంటే ఆ బోధకి నీళ్ళు వదులుకోవచ్చా? వదులుకోవచ్చు. ఓకే. ఓకే. తర్వాత ఇంకొకటి అండి, ఎర్రల విషయానికి వచ్చాక అసలు మెయిన్ థింగ్ ప్రకృతి వ్యవసాయంలో ఎర్రలే మనకు వ్యవసాయం చేసేది. మనమని మనం అనుకుంటుంటాం, రైతు కాదు, ఎర్రలు చేసి పెడతాయి అన్నమాట. అందులో నేను చెప్పాను కదా ఇంతకుముందు మనకి ఏది 2.5 అడుగులు కింది భాగంలో మాకు ఎర్రలు కనిపించినాయని. ఇప్పుడు చూడండి మీరు ఎక్కడ తీసినా కూడా మట్టిలో ఒక నిమిషం, ఇప్పుడు మనం ఎక్కడ తీసినా కూడా చూడండి, ఎక్కడ చూసినా కూడా మనకి ఇవ్వండి ఎర్రలు పోతూనే ఉన్నాయి. ఇవంతా కింద ఉరుకుతూనే ఉన్నాయి. మనకు మట్టి కొంచెం తీయగా కదిలించగానే ఎర్ర లోపలికి చేతుకు అందకుండా ఉరుకుతున్నాయి అన్నమాట. కనిపించట్లేదు కదా అవి, వెంటనే మా అందవు యాక్చువల్గా. నేల కూడా బాగా గుల్లబారినట్టు ఉందండి. నేల బాగా గుల్లబారిందండి, చూడండి నేల పూర్తిగా పొడిపొడిలాడుతూ ఉంది. పొడిపొడిలాడుతూ ఉంది. ఇందులో ఎటువంటి ఇబ్బందిలో ఉండదు. చూడండి ఇది జారిపోతున్నాయి, మనం పట్టుకోగానే కిందికి తీసుకొని వెళ్ళిపోతున్నాయి అది. సో ప్రస్తుతానికి ఆర్థికపరమైన అంచనా లేకపోయినా సరే ఆనందంగా ఉన్నారు ఈ మోడల్లో. చాలా తృప్తికరంగా ఉందండి, చాలా తృప్తికరంగా. ఈ పిల్లలు కనుక ప్రయోజకులు అయిపోయి వాళ్ళు స్థిరంగా వాళ్ళ జీవనాధారణలో వాళ్ళకి బతుకుతున్నప్పుడు ప్రయోజకులైనప్పుడు ఏ విధంగా తల్లిదండ్రులు తృప్తిగా ఉంటుందో ఆ విధంగా నాకు ఈ పంట తృప్తిగా ఉంది. ఇప్పుడు ఎన్ని ఎకరాలండి మొత్తం ఇదంతా? ఇది 5 ఎకరాల 45 సెంట్లు అండి, 75 సెంట్లు. ఆ మొత్తాన్ని కూడా ఇలాగే చేసే ప్లాన్ ఉందా మీకు? మొత్తం ఇదే కాదండి, యాక్చువల్గా అక్కడ ఒక 8 ఎకర్స్ ఉంది. ఆ టోటల్ కలిపి మొత్తం ఇదే విధానం, మొత్తం ఈ 5 లేయర్ మోడల్. అవును, ఇప్పుడు ఇది ఉందని రెడీగా. రేపు చేస్తాను, రేపు కానీ ఎల్లుండి కానీ మొక్కలు పెట్టేస్తాను దీని పక్కది. ఆ మొక్క ఆల్రెడీ దాన్ని బెడ్లు చేసి ఉన్నాయి. మొక్కలు తెచ్చాను. మొక్కలు అంటే మన ఇది అరటి మునగిత్తనం మన దగ్గర ఉన్నాయి. రేపు కానీ ఎల్లుండి కానీ పెట్టేస్తాను. అది ఇదేమో ఈ పంట అయిన తర్వాత పెసరేసాను, ఈ పంట అయిన తర్వాత ఇది కూడా చేసేస్తాను. కలుపు తీయటం అట్లా ఏం లేవు ఇందులో, కలుపు చేస్తారు అంతే. అప్పుడప్పుడు వస్తుందండి. ఇప్పుడు ఇవాళ కూడా కొంచెం కలుపు ఉంది, తక్కువ వస్తుంది. అవును, తీపి చేసి దీన్ని ఇక్కడ మల్చింగ్ చేసేస్తాను. మల్చింగ్ చేసేస్తాను. ఓకే. జనరల్గా తీస్తూ వేస్తూనే ఉంటాను, అప్పుడప్పుడు తక్కువ. ఇప్పుడు ఏంటంటే ఇది న్యాచురల్గా వర్షం పడ్డప్పుడు కానీ ఇది ఏమి వేయలేదు కదా, ఎక్కువ వాటర్ వచ్చేసి ఫ్లో వచ్చినప్పుడు మల్చింగ్ వెళ్ళిపోతుంది. ఓకే, వెళ్ళిపోయినప్పుడు కలుపు వస్తుంది. సో ఇవన్నీ మీ సొంతగా ఆవులు పెంచుతున్నారా? అవునండి. ఎన్ని ఆవులు పెంచుతున్నారు? ప్రస్తుతం ఒక ఆవు దూడని.
అన్ని రకరకాల మొక్కలు పెట్టేసినట్టున్నారు. ఇది మన ఇంటి వరకు ఇక కొనటం ఎందుకని యాక్చువల్గా ఏంటంటే కూరగాయలని ఇలాంటివి అయితే ఏంటంటే మనకు కొత్త కదా, మెయింటెనెన్స్ ప్లస్ మనం ఈ సేల్స్ టెన్షన్ అవుతుంటుంది, అంతవరకు వద్దులే మన వరకే అని చెప్పేసి అని ఇట్లాంటివి పెట్టుకున్నాం. ఈ రేగు ఇవేమో అడిషనల్గా ఎక్స్ట్రాగా మనం సైడ్లలో పెట్టుకున్నాం. సో గోశాల్లో ఈ రెండు అండి? ఇదేనండి. ఇదేమో సర్వెంట్ క్వార్టర్ లాగా వేసాను. ఓకే ఓకే. ఇంకా దాన్ని ఇన్కంప్లీట్ ఉంది. ఈ కషాయాలు అక్కడ ఉన్నాయండి, కొన్ని కషాయాలు అక్కడ స్టోరేజ్ చేసుకుంటాం. మీరే కలుపుతారు కషాయాలు? అంటే మీకు తెలుసా ఏది ఏ పళ్ళలో కలపాలనేది? దానిలో పాలకర్ గారి మన వీడియోసే ఉన్నాయి. మనం మర్చిపోయినా కానీ యాక్చువల్గా వీడియో అది కొట్టేస్తే ఆయన తాలూకు వీడియోస్ మనకు వచ్చేస్తాయి. ఎందుకంటే మళ్ళీ ఒకటి తక్కువ కలుపుతానే భావంతో ప్రతిసారి ఇవి వినవలసి వస్తుంది. ఎప్పటికప్పుడు నిరంతరం చదువుకుంటానే ఉన్నారు అయితే? ఎప్పటికీ అంతే. మీ దేవురండి, మీది పొందుగులేనా? ఈ ఊరే. మరి ఇట్లా చేస్తున్నారు కదా, ఎట్లా అనిపించింది మీకు స్టార్టింగ్లో? వెంకటేశ్వర గారు కొత్తగా వచ్చారు, మాకు కూడా కొంచెం అనుభవం తక్కువ. సార్ను చూసి మనం కూడా ట్రై చేద్దాం, ఆ పనిలోకి సార్ దగ్గరికి వెళ్తే మనకు కూడా అనుభవం వస్తుంది కొద్దిగా. ఇప్పుడు అనిపిస్తుంది చేయాలని. ఈ ఫైల్ ఇయర్ చూస్తే మాకు చాలా ఆనందంగా ఉంది. ముందు మేము అవునా? ఆదాయం ఎంతన్నా రాని, అది వేరే విషయం. ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఈ ఊర్లో మీరు? పుట్టిన దగ్గర నుంచి. పుట్టింది ఇక్కడే? ఇట్లా ఎప్పుడు చూడలే మీరు? ఇట్లాంటి వ్యవసాయ పద్ధతి ఎప్పుడు చూడలే? ఈ రోజు కూడా అవి వాడటం చూసాం కానీ ఇట్లా ప్రకృతి వ్యవసాయం అంటూ ఇదే చూడటం. ఇప్పుడు ఈ రోజు వచ్చిన లేడీస్ కూడా అంటున్నారు, ఇంకా వేరే వాళ్ళు ఆమెతో పడిన ఒక అమ్మాయి పుట్టింది కదా, తేలి పుట్టింది వెళ్ళి. సార్ మాకు నిజంగా జీవితంలో మేము పుట్టిన కాడి నుంచి చూడని కూడా మీరు చూపిస్తున్నారు సార్ అంటుంది. నాకు అర్థం కాదు ఏంటమ్మా అన్న, ఇవన్నీ తెలియదు సార్, ఇది ఉల్లిగడ్డలు ఇట్లా పండుతాయని ఎల్లిపాయలు తెప్పించా. మన ఇంటి వరకు కన్నా ఒక మనోహరాచారి అని మహబూబ్ నగర్ నుంచి తెప్పించా. కొన్ని కషాయాలు తక్కువ ఆయన దగ్గర తీసుకుంటాను నేను, ఎందుకంటే ఆ గ్యాప్ మనకి కొన్ని కషాయాలు ఏంటంటే 46 days 40 days ఆగాల్సి వస్తుంది. ఈ గ్యాప్లో మనం మర్చిపోయి చేసుకోకపోయేదాకా అంతా కాగాలంటే ఈ టైం సరిపోదు. గబాని ఈ గ్యాప్లో మనకు అవసరం ఆయన దగ్గరికి తెప్పిస్తాను నేను. అదే విత్తనాలు ఆయన దగ్గర ఉన్నాయంటే తెప్పించాను, అవి చూసి అంటున్నారనమాట. దాన్ని బెడ్ తయారు చేపిస్తాం మనం. ఇప్పుడు మనం వెళ్ళి ఆలోచన మీది ఆచరణ చేస్తుంది వీళ్ళు అంతే. ఫస్ట్ నుంచి మీరు ఎప్పుడు చూడలేదు. మీకు స్టార్టింగ్లో ఏమనిపించింది వెంకటేశ్వర గారు ఇలాంటి ప్రయత్నం చేస్తుంటే? అంటే మాకు కూడా ఎందో సార్ చెప్తున్నాడు, ఇది పండిద్దా లేదా మాకు తెలియదు కదా విధానం ఇదంతా. సరే సార్ను ఫాలో అయితే మనకు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, బాగుంటుంది, చూద్దామని సార్ చెప్పిన విధానం, సార్ అది తయారు చేయడం, ఇదిగో శేఖర్ ఇది వచ్చింది అంటే సార్ ఇది కూడా ఆలోచనతో దీని ఒక మీకు నమ్మకం వచ్చిందా బాగుందని? నమ్మకం చాలా వచ్చింది సార్, ఇది కాదు చాలా బాగుంది. ఇది ఏ వేసేవాళ్ళు ఏరియాలు ఇంతకుముందు? ఇది పత్తి మిరప అంతే. అంటే మా తాతల టైంలో ఏదో పసుపు వేసారంట, మనకు కూడా తెలియదు, మనకు తెలియదు. సార్ యాక్చువల్గా సార్ వచ్చినాక ఇది పసుపు అంటే ఇలా ఉంటుంది, మా జనరేషన్ ఇలా ఉంటుంది, బాగుంది ఆలోచన. అసలు అరటి కూడా మన దగ్గర. మీ ఏరియాలో పసుపు పంటే చూడలేదు మీరు? నేనే చూడలే, ఆయనకంటే పెద్ద కదా, నేను చూడలేదు. అరటి కూడా చూడలే, ఇక్కడ పండించండి అసలు. సో చూడటానికి చాలా బాగా చేస్తున్నారు. ఫస్ట్ మొదటి ప్రయత్నం అయినా మీ సహకారంతో, సార్ ఆలోచనతో ఎక్కడెక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒకటండి. అంటే మన వ్యక్తిత్వం ఏదాపడుతుంటే ఒక సంకల్పం పెట్టుకొని దాని మీద వెళ్తున్నప్పుడు మా గురువుగారు చెప్పింది ఏంటంటే, ఆయన కొన్ని ప్రిన్సిపల్స్ మనసులో ఉంటాయండి నా దగ్గర. నేను అలా విధంగా వెళ్ళిపోతాను, డివేట్ అవ్వకుండా. ఏది చేసినా కానీ నేను వృత్తిని, అది ఆ వృత్తి ఎటువంటిదని కాదు. ఎవరైనా కానివ్వండి, ఇప్పుడు కట్టుకోళ్ళు ఉంటారు, కషాయ పనులు, వాళ్ళు వాడికి జీవనాధారంగా తప్ప రెండోది లేదు. వాడికి అదే సర్వం అనుకొని వాడు చేస్తేనే వాడికి భుక్తి దొరికేది. అలానే నువ్వు ఆ పని ఎలాంటిదనేది కాదు, నీ వృత్తి నువ్వు ఎంచుకున్న వృత్తి ఏదన్నా కానీ ఒక సంకల్పం పెట్టుకొని చేస్తున్నప్పుడు సర్వం అదే దైవం మనకు ప్రసాదించినటువంటి ప్రసాదంలాగా భావించి దానిలో లీనమై వెళ్ళిపోవాలని ఆయన చెప్పేవారు. నేను ఇది ఎంచుకున్నాను కాబట్టి ఇప్పుడు దాంట్లో లీనమైనా అక్కడ విధానం ఏంటంటే 100% ఇలా మల్చింగ్ చేసి ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది అనేది పాలేకర్ గారి విధి విధానం. ఈ తర్వాత ఈ మోడల్ వచ్చేసి విజయరామ్ గారు. కానీ వీటన్నింటినీ పూర్తిగా నేను స్ఫూర్తిగా తీసుకొని 100% దాంట్లో లీనమయ్యాను. రిజల్ట్స్ ఇది. ఆయన చూసారా? విజయరామ్ గారు చూసారా? మీ చూశారండి. ఫస్ట్ ఫోటో పెట్టమన్నారు. ఎందుకు సందర్భం వచ్చి మాట్లాడితే ఒకసారి మీది ఫోటో పెట్టండి అంటే పెట్టాను. నేను 2-3 రోజులు ఆలోచించా, పెద్దవాళ్ళకి ఈ ఫోటో పెడితే ఎందుకు మనం బాగోదేమోలే అనే ఉద్దేశంతో నేను ఫోటో పెట్టలేదు. 3-4 రోజులు ఆలోచించి ఎందుకులే అని చెప్పేసి అనిపించింది. తర్వాత సరే అని అడిగారు కదా, పెట్టిన తర్వాత ఇమ్మీడియట్లీ
చాలా బాగుంది. మనకి కొంతమంది రైతులకి ఇది ఇవ్వచ్చా, ఈ విధానం మనం ఏమంటారు మీరు ఇట్లా అంటే, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఉపయోగపడుతున్న అభ్యంతరం లేదండి అన్న. చాలా బాగుంది, మా దాంకంటే బాగుంది అని చెప్పారు ఆయన. ఇది కూడా మీదేనా? అవునండి, ఈ పొలం కూడా అవును, మిరపేశారు. మిరపేసాను. ఇది ఫెయిల్ అయింది. అక్కడ మిరపకి ఇక్కడ మిరపకి చాలా తేడా కనిపిస్తుంది. చాలా తేడా ఉంది. ఇప్పుడు మీరు అక్కడ మిరప చూశారు, ఇది చూశారు. దీనికి అడిషనల్గా బలం ఇంకొంచెం ఎక్కువ ఇచ్చా. అంటే ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే, కొత్తగా వేసేవాళ్ళు ఈ సాయిల్ మల్చింగ్ తోటి మిరప పంట తోలి పోకపోవడం బెటర్ అనేది నా అనుభవం. నేను ఈ 4 నెలలు నాకున్న అనుభవం ఏంటంటే, ఇప్పుడు ఎందుకంటే ఇది ఫెయిల్ అయింది, ప్లస్ ఇదే విధంగా అవతల ఒక 2 acres నేను వేసాను, అది కొంచెం బెటర్గా ఉంది. కానీ అంత దానంత ఈ ఫైలియర్లు వేసినంత మొక్కలా హెల్దీగా లేదు. కాబట్టి ఏంటంటే ఈ మల్చింగ్ విధానంలో మటుకు దీని జోలు వెళ్ళకపోవడం ఫస్ట్ టైం నాకు తెలిసి బెటర్. ఎవరన్నా కొత్త వాళ్ళు వేసేవాళ్ళు మల్చింగ్ విధానం దీంట్లో వెళ్తే ఎందుకు వద్దంటున్నారు? దీంట్లో ఏంటంటే సాయిల్ వెంటనే చేంజ్ అవ్వదండి, చేంజ్ అవ్వటం లేదు. నేను ఇప్పుడు ఎందుకంటే మొక్కను చూసి అర్థమవుతుంది, కెమికల్ నుంచి త్వరగా చేంజ్ అవ్వట్లేదు. అదే మీరు మల్చింగ్లో అయితే పూర్తి స్థాయిలో నేను మల్చింగ్ చేసి దాంట్లో జీవామృతం పోయటం వలన కారణం కావచ్చు, ఏదన్నా కావచ్చు, ఎర్రలు పైకి వచ్చినాయి. చాలా మీరు ఏం లేదు, జస్ట్ తడిగా ఉన్నప్పుడు కొంచెం చెత్తని పక్కకని మీరు అలా చూడగానే మీకు ఎర్రలు కనిపిస్తాయి ఇక్కడ. అయితే ఎక్కడ మీకు అసలు కనిపించట్లేదు. తర్వాత మరి అదే విధానం బాగా అనిపిస్తుంది యాక్చువల్గా. ప్లస్ అక్కడ పెట్టిన మొక్కలు అన్నీ ఒకదాని కొట్టి పోటీ పడ్డాయి. అరటి బాగా ఉంది, పపాయ అట్లనే ఉంది, మునగ అట్లనే ఉంది, తర్వాత పసుపు అట్లనే ఉంది, ఆ తర్వాత వేసిన చిన్న చెట్లు అలానే ఉన్నాయి. ఈ మిరప కాకపోతే నీడ వలన మిరప పెద్దగా హైట్ పెరుగుతుంది, ఈల్డింగ్ కొద్ది తక్కువ కనిపిస్తుంది మిరప. కాబట్టి ఏంటంటే దానికి రోగం లేదు, బ్రహ్మాండంగా హెల్దీగా ఉంది. అదే నా ఫైలియర్ మోడ్లో వెలుతురు కూడా కొంచెం సఫిషియెంట్గా ఇవ్వగలిగితే మంచి ఎండ వచ్చేటట్టుగా కనుక పెట్టుకుంటే మనం, ఇది పసుపు మధ్యలో అది కొద్దిగా ఎండ తక్కువ తగులుతుంది. కాబట్టి అది కొంచెం మొక్క అంత హెల్దీగా, అంటే మొక్క హెల్దీగా ఉంది కానీ ఈల్డింగ్ రావట్లేదు. ఇది చూడండి సార్, ఇది ఒక 4 రోజుల్లో దీనికి అడిషనల్గా నేను కోడి ఎరువు కూడా ఇచ్చానండి. అంత బలం అడిషనల్గా దానికి ఇవ్వలే నేను, దానికి అసలు ఏమీ ఇవ్వలేదు సార్ నేను. ఒక్క జీవామృతం తప్ప ఏది ఇవ్వలేదు. బట్ కషాయాలు వీటితో పాటు దానికి చల్లుతూనే ఉన్నా. అంటే ఏమైనా చూస్తే చల్లారా, లేదంటే ఏమంటారు తెగుళ్ళు అంటే ఏమైనా చూసినప్పుడు కషాయాలు చల్లారా? లేదండి, ప్రాక్టీస్లో చల్లేశారు? లేదు, కంటిన్యూగా అసలు చల్లుతూనే ఉండాలి. మన మిర్చి కంటెంటే ఒకరోజు పురుకు చల్లాలి, ఒకరోజు గ్రోత్కు చల్లాలి, ఒకరోజు జీవామృతం, అన్ని విధాల పనికొచ్చే జీవామృతం, ఇలా ఏదో ఒకటి 2 రోజులకు 3 రోజులు చల్లుతూనే ఉన్నాను నేను. దానికి అవసరం కూడా మిర్చికి. ఈ ఫైలియర్ మోడల్లో ఫైలియర్కి ఏమో లేట్గా ఇస్తాను, దీని అంత తొందరగా ఇవ్వను. దీనికైతే ఇవన్నీ ఇస్తానే ఉన్నారు? కంటిన్యూగా ఇస్తానున్నా, ఇస్తూనే గతం ఇలా అయిపోయింది. అంటే ఒకటండి, ఇది ఏంటంటే ముందు మొక్కకి బలం రావాలి. అది బలం చేకూరినప్పుడు ఈ పురుగు కానీ ఇవి కానీ అటాక్ చేయలేదు, చేసినా ఏం కాదు. ఇంకొకటి ఏంది, ఈడ నంబర్ ఆఫ్ ప్లాంటేషన్ ఉండటం వలన ఈ యాంటీబయాటిక్లా ఇది పనిచేస్తుంది. దాని వలన అయితేనేమి, దాని స్మెల్కి అయితేనేమి ఈ దోమ కానీ తొందరగా అటాక్ అవ్వదు. అదేనండి, రకరకాల పంటలు ఉండటం వల్ల దేనికి ఒకటి సపోర్ట్ చేసుకుంటుంటాయి. చూడండి, ఇప్పుడు ఇంకోటి అండి, ఇది ఇంకా సీనియర్ పంట. ఇది ఇందులో వేసిన మొక్కలు మొన్ననే చాలా లేటుగా వేసినాయి. సో 5 అడుగులు బోద. అవునండి. 3 లైన్లు పసుపు పెట్టారు. అవును. ఎంత గ్యాప్ పెట్టారండి? దాదాపు ఒక 10 inches 1 feet వరకు ఉంటుంది అప్రాక్సిమేట్లీ. అడుగున్నర గ్యాప్లో 3 వరుసలు పెట్టేసి 3 వరుసలు పెట్టేసి తర్వాత మళ్ళీ ఈ 7.5 feetలో అటు 2 ఇటు 2 ఈ మిరప మొక్కలు పెట్టాను. ఇప్పుడు అక్కడ చూసారు కదా మిరప, చూడండి మిరప దానికి దీనికి తేడా. అవును, అక్కడ మిరపకి ఇక్కడ మిరప తేడా చూడండి. కానీ దీనికి వెలుతురు పడాలంటే ఏం చేయాలి? ఆప్షన్ అంటే మనకి నార్త్ సౌత్లో ఈ పంట వేసుకోవాలండి. యాక్చువల్గా నార్త్ సౌత్లో వేసినప్పుడు ఏంటంటే ఈ ఈవినింగ్ టైంలో నార్త్ సౌత్లో ఏంటంటే మనకు ఉదయం నుంచి సూర్యుడు యాక్చువల్గా ఈస్ట్ నుంచి మొదలయ్యి ఆ ఆకాశం ముందు నుంచి సౌత్ నుంచి వెస్ట్కి వస్తుంది. అందువల్ల అంటే వెస్ట్ సైడ్కి ఓపెనింగ్ అనుకుంటే మనకి ఇప్పుడు ఉందనుకోండి, ఇది మంచి విధానం. బట్ నేను చేసింది ఏంటంటే అదే మొక్కని నేను ఇటువైపు వేసుకోవాల్సింది బెడ్కి. మళ్ళీ అటు ప్రతి చివర వేసుకున్నట్టయితే అటు కూడా కాదు, ఇటు ఈ చివర వేసుకోవాలి. ఈ 2.5 feet గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ని డ్యామేజ్ చేసి ఎండ వస్తుంది. సో ఈ సంవత్సరం ప్రయత్నంతో అనుభవం మీకు? ఖచ్చితంగా వేస్తాను. ఇది మొత్తం కూడా నాకు ఎక్స్పీరియన్స్, ఒక అనుభవం. అప్పుడు ఏం చేస్తానంటే నార్త్ వైపు 2 లైన్లు మిర్చి వేసుకుంటాను, సౌత్ వైపు నార్త్ వైపు 1 లైన్ కానీ 2 లైన్లు కానీ పసుపు. ఓకే.
అప్పుడు ఖచ్చితంగా ఎండ డెఫినెట్గా వచ్చేస్తుంది. కాంబినేషన్ ఒకదానికొకటి సహకరించుకుంటుంది.